హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూటీవీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. రీనీట్ సమస్య గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రిజం ఫోరం డైరెక్టర్ కె భరత్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఇప్పుడు దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రాసినటువంటి ఈ నీట్ 2026 పరీక్ష రద్దవడం ఎంత పెద్ద వ్యవస్థా వైఫల్యంగా మీరు చూస్తారు? ఇది పెద్ద సిస్టమ్ ఫెయిల్యూర్ మేడం. ఇది ఒకసారి కాదు, ఇది ఆల్మోస్ట్ లాస్ట్ 10 years లో ఒక 80 times మనకి ఈ ఎగ్జామ్ లీక్ అవడం జరిగింది, డిఫరెంట్ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్ తో పాటు. సో అయినా కానీ ఎలాంటి చర్యలు లేవు. చిన్న చిన్న చర్యలు, ఓన్లీ ఒక 6 నెలల జైలు శిక్ష, ఓ 10 లక్షల ఫైన్, వాళ్ళు కోట్లలో సంపాదిస్తున్నారు పేపర్ లీక్ చేసి. సో వాళ్ళ కఠిన చర్యలు లేకపోవడం వల్ల ఈ ఇబ్బంది జరుగుతుంది. ఈ దాంట్లో నిజంగా ఒక కంప్లీట్ యాక్షన్ తీసుకోవాలి. సిస్టమ్ మళ్ళీ ఫెయిల్ కాకుండా చేయాలి, పేపర్ లీక్ కాకుండా చేయాలి అంటే ఉరి శిక్ష అనేది అమలు పరుస్తే కానీ ఇలాంటి వాటికి మనకు ఎండ్ కార్డ్ పడదండి. సో పిల్లలు, పేరెంట్స్ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని మేము డైరెక్ట్ గా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది పేరెంట్స్ తోటి. మాకు ఎన్నో రోజుల నుంచి ఊర్లలో నుంచి వచ్చి ఇక్కడ ప్రిపేర్ అయ్యి, తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు కోసం సెలవు పెట్టి 15-20 రోజులు పిల్లలతో పాటు ఉండి వాళ్ళ బాగోగులు చూసి ఎగ్జామ్ కి పంపించి, ఎగ్జామ్ కి అయిపోయిన తర్వాత కొంచెం ఊపిరి పీల్చుకున్న గానే పట్టుమని 10 రోజులు కూడా కాకముందే ఈ లీక్ వ్యవహారం బయటకు వచ్చింది. మళ్ళీ 35 రోజులు టైం ఇచ్చి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళు మానసికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది నిజంగా సార్. అంటే ఇప్పుడు నిజంగా పాపం కష్టపడి చదివిన విద్యార్థులకి ఈ క్యాన్సిలేషన్ అన్నది ఎంత పెద్ద మానసిక దెబ్బ అంటారు? ఖచ్చితంగా మేడం. చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. కొంతమంది మళ్ళీ ఎగ్జామ్ రాయాలన్నా కానీ ఇంట్రెస్ట్ చూపియరు. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది. కొందరికి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేయరు ఇంకోసారి రాస్తా అంటే. కొంతమంది ప్లాట్ఫామ్స్ పైన వచ్చి ఉండి వారం రోజులు ఎగ్జామ్ సెంటర్ ఏరియాలో ఉండి ఎగ్జామ్ రాసిపోయిన వాళ్ళు ఉంటారు. ఈ ఇబ్బందిని అయితే తొలగించలేరు. చిన్న చిన్న వెసులుబాట్లు ఇస్తే వాళ్ళ ఇబ్బంది అయితే తీరదు కదా. మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సింది స్టూడెంటే. సేమ్ టెంపో మెయింటైన్ అవ్వదు కదా. మళ్ళీ సేమ్ ప్రిపరేషన్ జరుగుతుందో లేదో ఎట్లా తెలుస్తుంది? కొంతమంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వగలుగుతారు, హైరాకీ వాళ్ళు. కానీ మోడరేట్ గా ప్రిపేర్ అయిన వాళ్ళకే కష్టం. ఇప్పుడు మొత్తం ప్రిపేర్ కాని స్టూడెంట్ కి ఏం నష్టం లేదు. మొత్తం బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్ క్యాచ్అప్ చేసుకోగలుగుతాడు. 35 days లో మళ్ళీ ప్రిపేర్ అయ్యి బాగా ఎగ్జామ్ రాయగలరు. 10 మార్కులు వెనక ముందు వస్తాయి. కానీ మధ్యస్థంగా చాలా సపోర్ట్ తీసుకొని చాలా ఇబ్బంది పడి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఉంటారు. ఎగ్జామ్ బాగా రాసాం అమ్మయ్య అనుకుని ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది పెద్ద ఇబ్బంది చేస్తుంది. అంటే సార్, ఈ పేపర్ లీక్స్ అన్నవి ఎందుకు ఆగడం లేవంటారు? అంటే ఎప్పటికప్పుడు దానికి తగినట్టు చర్యలు తీసుకుంటున్నా, ఎందుకు దీన్ని కట్టడి చేయలేకపోతున్నాము? ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేడు అన్నట్టు ఇప్పుడు ఎన్టీఏలో జరిగింది ఏంటంటే, లోపల ఉన్న ఫ్యాకల్టీయే, బయాలజీ ఫ్యాకల్టీ అండ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఈ లీక్ లో ఉన్నారు. అండ్ నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీక్ అయింది. అక్కడ నుంచి గుర్గావ్కి వెళ్ళింది డాక్టర్ దగ్గరికి. అక్కడ నుంచి రాజస్థాన్ సికర్గావ్కి వెళ్ళింది. సో ఇక్కడ ఇంటి దొంగలే ఉన్నప్పుడు ఎలా ఆగుతుంది చెప్పండి పేపర్ లీక్? అంటే ఇందులో పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్సే ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఒక 10 ర్యాంకులు 100 ర్యాంకులు వేయడానికి ఈ సిస్టమ్ అంతా రన్ చేస్తున్నారు. వాళ్ళ మధ్యలో కాంపిటీషన్. 1,00,000 అడ్మిషన్లు తీసుకోవాలంటే ఒక 10-20 టాప్ ర్యాంక్స్ కావాలి. ఆ టాప్ ర్యాంక్స్ తోటి వాళ్ళు ఒక 50,000 అడ్మిషన్స్, 1,00,000 అడ్మిషన్స్ తీసుకుంటారు. కానీ దీనివల్ల ఇబ్బంది పడేది ఎవరంటే మేజర్ గా పేరెంట్స్, స్టూడెంట్స్ తో పాటు మంచిగా ప్రిపేర్ చేసే చిన్న స్థాయి ఇన్స్టిట్యూట్స్ 100 మంది 200 మందిని మంచిగా స్టూడెంట్ యావరేజ్ ఉన్నా, బిలో యావరేజ్ ఉన్నా టఫ్ ప్రిపరేషన్ ఇచ్చి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి, మోటివేషన్ చేసి వాళ్ళని ప్రిపేర్ చేసి ఎంతో మంది ఉపాధ్యాయులు అండ్ చిన్న చిన్న ఇన్స్టిట్యూట్స్ చాలా ఇబ్బంది పడుతుంది. అండ్ ఇది ఆగకపోతే దీని వ్యవస్థ పైన నమ్మకం కోల్పోతారు పేరెంట్స్ కానీ మిగతా వాళ్ళు కానీ. కాబట్టి ఇది ఆగడానికి సెంట్రల్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తాం. ఆ విధంగానే 2027 నుంచి CBT లో ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనౌన్స్ చేశారు. మోస్ట్లీ ఈ ప్రాబ్లం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.